నుంచి అంటే 28 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు 6 జనవరి వరకు మాత్రమే ఈ అప్లికేషన్లు తీసుకుంటారు, ఆ తర్వాత తీసుకోరు. మరి ముందుగా అప్లై చేస్తే మాకు వస్తాయి ఆ రేషన్ కార్డులు. అయితే మీరు ఎవరు అధైర్యపడకండి. ఫస్ట్ ఏంటంటే రేషన్ కార్డులు లేని వాళ్ళు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది 6 తారీఖుతో ఎండ్ అయ్యేది కాదు పథకం అనేది, ఇది నిరంతర ప్రక్రియ. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు నిర్భయంగా. కేసీఆర్ లెక్క ఇయాలనే పెట్టుకోవాలి 3 రోజులు ఆ టైప్ కాదు. ఇది గ్రామ సభలు, గ్రామ స్థాయిలో. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ప్రగతి భవన్ ఉంది, ప్రగతి భవన్ గేట్లు తెరిస్తే చాలు పబ్లిక్ ఆడికి వచ్చుడు. అందుకోసమే గ్రామీణ స్థాయిలో ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రజాపాలన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ప్రజాపాలనను ప్రజల దగ్గర, ప్రజాపాలన అంటే అధికారులు మీ ఊర్లోకి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీకు రేషన్ కార్డు కావన్నా, పెన్షన్ కావన్నా, బస్సుది కావన్నా, లేకపోతే ఉచిత కరెంటుది కావన్నా, రుణమాఫీది కావన్నా, ఇవన్నిటినీ అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ ద్వారా మీ అప్లికేషన్ స్వీకరించి మీకు పథకాలు ఇస్తారు. అయితే ఇది 6 తారీఖుతో అయిపోతుందని, 6 తారీఖుతో అయిపోదు. మంత్రి కొండా సురేఖ గారు క్లియర్ గా చెప్పిర్రు, 6 తారీఖుతో అయిపోయేది కాదు, ఇది నిరంతరం. ఈ రోజుల్లో మాత్రం ఒక ఉద్యమం లెక్క చేపట్టబోతా ఉన్నారు. ఎక్కువ అప్లికేషన్లు ఈ రోజుల్లో కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ తో పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలారా ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. 6 గ్యారంటీలు టంచన్గా 100 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేసి తీరుతారు, నో డౌట్. దీంట్లో ఎవరు ఇంకా అట్లా అధైర్యపడాల్సిన ముచ్చట కూడా లేదు. ఎవడన్నా ఏమైనా చెప్పినా కూడా అది ఉత్తదే, బోగస్. చెప్పు కేసీఆర్, నీకు దమ్ముంటే నువ్వు పర్ క్యాపిటల్ 3.17 లక్షలు అని చెప్పినావు కదా, మరి ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కనికి తెల్ల రేషన్ కార్డు ఉండొద్దు కదా నీ లెక్కల ప్రకారం? తలసరి ఆదాయం 3,17,000 నాకు ఎందుకు వస్తుంది ఇక తెల్ల రేషన్ కార్డు? ఎందుకు వస్తే తెల్ల రేషన్ కార్డు రావద్దు కదా. కేసీఆర్ ఆడిన డ్రామా ఏంటంటే మళ్ళీ గెలిస్తే ఈ ఆదాయాన్ని చూపిట్టి 90 లక్షల రేషన్ కార్డులు కట్ చేస్తుండే, తెల్ల రేషన్ కార్డులు. ఈ కుట్రను ముందే పసిగట్టి అనేక సార్లు సభల్లో ప్రస్తావించడం. కేసీఆర్ వస్తే తెల్ల రేషన్ కార్డు పోతుందని చెప్పినాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, పక్కాగా తెల్ల రేషన్ కార్డు పేదలకు అందుతుంది. ఎవడన్నా జీర్ణంగా నోడు అజీర్తోడు ఉంటే వాడిని సముదాయించు ఊర్లో పంటి. ఇంకో ఇదయ్యా జరిగే కథ.